హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి పాలకూర ఆలు కర్రీ అండి. నేను అందరూ పాలకూరని కట్ చేసి కడిగి వండుతారు, కానీ అలా చేయొద్దండి. ఫస్ట్ మనం పాలకూరని కడిగిన వాటిని పెద్ద ఆకులు కట్ చేయకముందే కడిగిన తర్వాత మనకు తగ్గినట్టుగా కడిగి కట్ చేసుకోవాలండి. అందరేమో కట్ చేసినాక కడిగి కర్రీ అనేది వండుకుంటారు. అలా వండుకుంటే దాంట్లో ఉన్న పోషకాలన్నీ వెళ్ళిపోతాయి కదండి. అన్నీ ఇలా రెడీ పెట్టుకున్న కట్ చేసి మనం ఒక బౌల్లోకి ఇలా ఆయిల్ తీసుకోవాలి. ఈ రెసిపీ మాత్రం చాలా బాగుంటుంది. చపాతీస్కి, జొన్న రొట్టెలకి, రాగి సంగటి, రైస్లో కూడా అన్నిట్లోకి ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక కొద్ది జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్ ఇవి వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత వేగినాక ఒక టీ స్పూన్ ఇలా జీలకర్ర, తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకోవాలి. తర్వాత వేసుకున్న తర్వాత కొద్దిగా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చినాక మనం సైడ్కి ఎల్లిపాయలు అనేది దీంట్లోకి అల్లం పేస్ట్ కన్నా ఇట్లా సపరేట్ వెల్లిపాయని దంచేసుకుంటే చాలా బాగుంటుంది ఆకుకూరలకి. ఇలా వేసుకున్న తర్వాత దాన్ని మగ్గనివ్వాలండి. నేను మాత్రం ఆనియన్స్ అనేది కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మగ్గనిస్తాను. మీరు అంటే మాడింది అట్లా అనుకోకండి. నేను చాలా కర్రీస్లలో అలానే కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మగ్గనిస్తానండి. మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు అనేది వేసుకోవాలి. అలాగే మనము సపరేట్గా దంచుకున్న వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి, అది కూడా వేసుకోవాలి. తర్వాత ఆలు అనేది కూడా వేసుకోవాలి. ఆలు ఫస్టే వేసుకోవాలి, ఎందుకంటే మనం పైన పాలకూర అనేది వేస్తాం కదండి, ఆ వాటర్కి మంచి పొటాటో అనేది ఆలుగడ్డ అనేది బాగా మెత్తగా బాయిల్ అవుతుందండి. తొందరగా కూడా అయిపోతుంది, ఎందుకంటే ఫస్ట్ ఆకుకూర వేసి పొటాటో వేయొద్దండి. ఈ రెసిపీకి ఫస్ట్ పొటాటో అనేది వేయాలి, ఎందుకంటే ఆ పొటాటో అనేది కింద ఉంటుంది కదా. మనం పైన ఆకుకూర వేసినాం అనుకో, ఆ ఆకుకూర ఆవిరికి ఆ వాటర్కి పొటాటోస్ అనేది మంచి మెత్తగా ఉడుకుతాయండి. చాలా టైం పట్టదు. అలాగే మీరు ఎంతమంది జాతరలకు వెళ్ళిరో కూడా కామెంట్ చేయండి. మా సైడ్ మాత్రం సూర్యాపేట దగ్గర పెద్దగట్టు జాతర అని గొల్లది ఇది అవుతుందండి. పెద్దగట్టు జాతర బాగా పెద్దగా అవుతుంది. అలాగే చెరువుగట్టు జాతర కూడా అవుతుంది. అలాగే మా ఊరికి దగ్గరలో అరవపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర అనేది కూడా అవుతుంది. అలాగే యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి. అలాగే మన యాదాద్రిలోనే స్వర్ణగిరి బ్రహ్మోత్సవాలు కూడా స్టార్ట్ అయినాయండి. ఎంతమంది మీరు బ్రహ్మోత్సవాలకు వెళ్ళిరో, జాతరలకు వెళ్ళిరో కూడా కామెంట్ చేయండి. కానీ అలా పిల్లలకు చూపెట్టాలని, ఎందుకంటే మనము అప్పుడు కొన్ని జ్ఞాపకాలు అనేది ఎట్లున్నాయి పిల్లలకు కూడా నేర్పిస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. అలాంటి వాతావరణం తీసుకుపోతే కూడా వాళ్ళకి తెలుస్తుందండి ఎట్లా ఉండేది ఏందనేది. మేము ప్రతి ఇయర్ కంపల్సరీ వెళ్తామండి. ఏదన్నా అంటే మా ఊరికి దగ్గరలో ఉన్న జాతరకు అయితే కంపల్సరీ వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాము. అలాగే పిల్లలకు కూడా చెప్తాము ఇలా ఇలా ఇట్లా అవుతుందని. అలాగే అక్కడ మిఠాయి షాపులల్లో అట్లా కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి కదండి, అలాంటివి కూడా చూపిస్తాము.
ఇలా పొటాటో అనేది ఫస్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ వేసుకుంటేనే మనం పైన ఆకుకూర వేసాం కాబట్టి చాలా మంచిగా మగ్గిపోయి మెత్తగా ఉడుకుతుందండి. ఎక్కువ టైం కూడా పట్టదు ఇలా చేస్తే. ఓ పక్కన రైస్ కూడా పెట్టేసినండి. ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైం అవుతుంది కాబట్టి నేను ఇది వంట చేసే వరకే 11 దాటిందండి. 11 దాటింది. ఇంకా లంచ్ టైం ఇది అవుతుందని అలాగే రైస్ కూడా పెట్టేసిన పక్కకి. రెండు ఒకే టైంలో అయిపోతుంది. మళ్ళీ వంటగదిలోకి వచ్చి మళ్ళీ వండడం ఇట్లా టైం వేస్ట్ అవుతుంది కదా. ఒకేసారి ఇలా పక్కగా పెట్టేస్తే టైం అనేది సేవ్ అవుతుంది, తొందరగా కూడా అయిపోతుంది. మనం వేరే వర్క్ అనేది కూడా చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మనం పాలకూర అనేది వేసుకోవాలండి. నేను ఫస్ట్ కట్ చేయకముందే పాలకూరను అనేది వాష్ చేసుకున్నా. దాన్ని కడిగిన తర్వాతనే కట్ చేసుకున్నా. ఎందుకంటే కట్ చేసిన తర్వాత కడిగితే దాంట్లో ఉన్న పోషకాలన్నీ వెళ్ళిపోతాయి కదండి మనం వాటర్లో తీస్తే. అలా ఎప్పుడైనా మీరు కూడా అంతే చేయండి. కొత్తిమీర కూడా అంతేనండి, ఫస్ట్ కడిగినాక కట్ చేసుకోండి. వెనకాల ఇట్లా మట్టి వేర్లు అవి తీసేసి కడిగినాకనే కట్ చేసుకోండి ఏదైనా సరే ఆకుకూరల్ని. ఈ చాలామంది ఈజీగా ఇట్లా కట్ చేసినాక కడిగి వండుకుంటారని అట్లా తప్పండి, అట్లా వండుకోవద్దు. ఇలా చూడండి, ఇలా మూత పెట్టేసుకోవాలి మనం ఆకుకూర అనేది వేసి. తొందరగా మగ్గిపోతుంది. అలాగే పైనుంచి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి, మాడకుండా చూసుకోవాలి. ఎట్లాగైనా మాడదండి, ఎందుకంటే ఆకుకూర మగ్గుతునేటప్పుడు దాంట్లో వాటర్ అనేది వస్తుంది కదా. మంచిగా మనం ఎక్కడ నేను వాటర్ అనేది కూడా వాడలేదు. ఈ ఆకుకూర వాటర్తోనే మొత్తం బాయిల్ అయిపోతుంది కర్రీ అనేది. పైనుంచి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అండ్ సరిపడా వేసుకోవచ్చు, ఎందుకంటే తర్వాత వేసుకోకుండా ఏం కాదు. సాల్ట్ వేసుకుంటే ఇంకా తొందరగా మగ్గిపోతుంది. మనకు అప్పుడే శివరాత్రి రాకముందు ఎండలు అనేది విపరీతంగా కొడుతున్నాయండి. ఎండలు స్టార్ట్ అయిపోయినాయి. చూశారు కదా, మనం ఆకుకూర వేసినప్పుడు ఆ గిన్నె పైన అంతా నిండిపోయింది. మగ్గినాక ఎంత అయిందో చూసారు కదా. ఇప్పుడు ఇంకా మగ్గినాక ఇంకా చాలా తక్కువ అవుతుంది. మనకు ఆకుకూరలు ఎప్పుడైనా అంతే కదండి. అవి కట్ చేసినప్పుడు ఏమో ఇంత అనిపిస్తుంది, వండినాక కొద్దిగానే అవుతుంది. చూసారు కదా తొందరగా ఉడికిపోయింది. ఇంకా కొద్దిసేపు మగ్గనేసి కర్రీ అనేది అయిపోతుందండి. లాస్ట్కి కారం అనేది వేసుకోవాలి. నేను ఫస్టే వేసుకోను, అది ఒక 70% మగ్గిపోయిందన్న టైంలో వేసుకున్నాక మళ్ళీ 5-10 మినిట్స్ అట్లా ఒక 5 మినిట్స్ మగ్గనిస్తా, అంతేనండి. నేను ముందుగానే వేసుకోను. చూసారు కదా, సాల్ట్ వేసినాక ఇంకా మగ్గిపోయి గిన్నెలో సగం అయిందండి కర్రీ అనేది. ఇది ఇలా మన ఆకుకూర వాటర్తో ఇలా బాయిల్ అయిపోతుందండి. మంచి బాయిల్ అయింది. చూసారు కదా ఎంత వాటర్ అనేది వచ్చిందో ఆకుకూరలోంచి. దీని కాంబినేషన్గా వేడివేడిగా రైస్ లేదా చపాతీ, జొన్న రొట్టె ఇట్లా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. పూరి వేసుకున్నప్పుడు కూడా ఇలా ట్రై చేయండి. పూరీలకు కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది. లాస్ట్కి రుచికి తగ్గట్టుగా కారం
వేసుకొని ఒక 5 మినిట్స్ అలా మగ్గనిస్తే సరిపోతుందండి. కర్రీ అనేది అయిపోయింది. సింపుల్‌గా చాలా సింపుల్ మెథడ్‌లో కంప్లీట్ అయిపోతుంది. ఖచ్చితంగా మీరు నచ్చితే ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నన్ను ఇంతే సపోర్ట్ చేయాలని అనుకుంటున్నా. మరిన్ని కొత్త కొత్త వీడియోస్తో రోజు మీ ముందుకు వస్తానండి. ఇంకా నాకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే. ఓకే. నేను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు నా వీడియోస్ చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.